नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। टीआरएस नेता राजशेखर भास्कर ने कांग्रेस पार्टी पर कालेश्वरम परियोजना में पक्षपातपूर्ण राजनीति करने का आरोप लगाया, जिसने केसीआर के नेतृत्व में लाखों एकड़ जमीन को सिंचाई का पानी उपलब्ध कराया था। उन्होंने चेतावनी दी कि अगर कांग्रेस पार्टी केसीआर को झूठे आरोप से धोखाधड़ी के मामलों से राजनीतिक रूप से डराने की कोशिश करेगी तो वे इस मामले को और तेज करेंगे। कांग्रेस पार्टी की परियोजना की सीबीआई जांच के विरोध में टीआरएस पार्टी ने 14वें अनुमुला कृषि बाजार के मुख्य मार्ग पर धरना दिया। इस अवसर पर बीआरएस नेताओं ने विरोध प्रदर्शन किया। इस अवसर पर राजशेखर भास्कर ने कहा कि कालेश्वरम परियोजना से लाखों एकड़ भूमि को सिंचाई का पानी मिला और सैकड़ों गाँव को पीने का पानी उपलब्ध हुआ। उन्होंने कहा कि केसीआर ने तेलंगाना को उपजाऊ बनाने के लिए बड़ी महत्वाकांक्षा के साथ इसका निर्माण किया था। उन्होंने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी ने किसानों के हितों को दरकिनार कर दिया और राजनीतिक लाभ के लिए उन्होंने इस परियोजना पर षड्यंत्र और दोष के साथ आरोप लगाए और कालेश्वरम मामले को सीबीआई को सौंपकर उन्होंने राज्य के सम्मान को केंद्र के हाथों गिरवी रख दिया। उन्होंने कहा कि बीआरएस तेलंगाना के लोगों की भावनाओं को ठेस पहुंचाने वाले इस कृत्य की कड़ी निंदा करता है। उन्होंने चेतावनी दी है कि अगर कांग्रेस पार्टी केसीआर का राजनीतिक रूप से सामना करने में असमर्थ है तो वह उन्हें धोखाधड़ी के मामलों के डराने का प्रयास करेगी। 3 ఎలక్షన్ల ముందు కూడా ఈ రేవంత్ రెడ్డి అప్పుడున్న బీజేపీ నాయకులు అందరూ కుమ్మటై మన అప్పుడున్న గవర్నమెంట్ మీద కావాల్సుకొని సోషల్ మీడియాలో కానీ కాళేశ్వరం మీద కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ గద్దె ఏ విధంగా అయితే ఎక్కాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి అనే విధంగా ఆయనకు ఉన్న టీం అందరూ కూడా అప్పుడున్న అధికార పార్టీ మీద కేసీఆర్ గారి మీద తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో అప్రోల్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా ఈ వచ్చే స్థానిక ఎన్నికలలో రేపు పొద్దున ఎక్కడైనా కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏ గ్రామాలలో పోయినా ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్కు। అదేవిధంగా ఆ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుంది, పబ్లిక్ అంతా కూడా ఆ ఆలోచన విధానంగా వచ్చింది కాబట్టి ఈ ఏం జరుగుతుందో మార్పు అని అప్పుడు ఏం జరిగినాయి, ఈ మార్పులో నేను ఎక్కడ కొట్టుకోబోతానే ఆలోచనతో ఉండి భయభ్రాంతులకు గురై ఇవాళ కేసీఆర్ మీద కావాల్సుకొని హరీష్ అన్న మీద కావచ్చు, మా పార్టీ నాయకుల మీద కావచ్చు భయభ్రాంతులు చేయడం కోసం కేసులు అని సిబిఐ అని అనే తీర్ల కేసులు పెడుతున్నారు। ఏది ఏమైనా కాంగ్రెస్ నాయకులరా ఖబర్దార్। 14వ డివిజన్ అదేవిధంగా ఇక్కడున్న వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో ఈ 13 డివిజన్ల కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ ఉన్న డివిజన్। ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు కానీ పార్టీ మీద కానీ ఎలాంటి కేసులు కానీ ఏది జరిగినా కూడా 14వ డివిజన్ పూర్తి మద్దతుగా పార్టీగా ఉండి ఏ కేసులకు కానీ దేనికి కూడా ఇబ్బంది పడకుండా పార్టీ స్వచ్ఛందంగా ఎవరో ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు। కాబట్టి ఈ కాంగ్రెస్ చేసే కుట్రలు ఏదైతే కాళేశ్వరం మీద ఉన్న కుట్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక నుండి మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక సపోర్ట్ చేసి ఏదో విధంగా పరిపాలన ఉండాలి, కానీ తెల్లారైతే కేసీఆర్ మీదే పరిపాలన నడిచినట్టు అర్థం తప్ప అభివృద్ధి మీద లేదు, వ్యవస్థ మీద లేదు। కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇదంతా ఓన్లీ నిరసన మాత్రమే। టీఆర్ఎస్ పార్టీ 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, ఎవరు ఏదన్నా కూడా ఆగమైతే పునాదులు కలుగుతాయి। ఇప్పటికైనా తెలుసుకొని ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న వ్యవస్థ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలలో ఎక్కడైతే భయబంధులు ఉన్నారో వాటికి ఇక నుండైనా కేసీఆర్ గారి నాయకత్వం అంటే బలంగా ఉన్నాయని తెలుసుకోండి। ఏదన్నా ఉల్టా బదులు ఏదైనా కేసులో గీతలు అంటే ఈ రాష్ట్రం అంతా ఆగమాగమవుతుందని తెలియజేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగాపడ్డ రైతాంగాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ సాధించిన తర్వాత కూడా రైతులను కాపాడుకోవాలని చెప్పి అటువంటి సదుద్దేశంతో అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తే అంత పెద్ద ప్రాజెక్టులో ఏదో 2-3 పిల్లర్లు పొంగిపోతే దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళందించి పంటలు పండే విధంగా చేయడం పోయి ఈ క్రెడిట్ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తగ్గద్దు అనేది అటువంటి దురుద్దేశంతో కేటీఆర్ అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉండకుండా దాన్ని రిపేర్ చేయకుండా ఇన్ని రోజులు పక్కకు పెట్టి రైతులకు నీళ్ళు అందించకుండా కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు। అదొకటి పీసీ ఘోష్ కమిషన్ అనేసి అదేదో పెద్ద నివేదిక తెప్పించుకుంటాను అనుకుంటే అది అసెంబ్లీలో హరీష్ అన్న గారు దాన్ని మొత్తం తప్పులు తలకగా సూచించి చెండాడింది కాబట్టి ఎటు పాల్పోక ఇప్పుడు మళ్ళీ ఒకటి సిబిఐ కమిషన్ వేయాలనేసి మళ్ళీ ఎదురుస్తున్నాడు। కాబట్టి ఈ విషయం మీద మా భారత పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఇలా ధర్నా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఇలాంటి దురుద్దేశాలు పెట్టుకొని కేసీఆర్ని కనుక ఏమైనా చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటే తెలంగాణ అగ్నిగుండమే పరిస్థితి ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గమనించాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి కార్యకర్తలకు ఈ